నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి రగడ వరంగల్లో కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా డిప్యూటీ సీఎం ఇక్కడ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి అలాగే ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక్కడ హనుమకొండ కాంగ్రెస్ భవన్ ముందు కూడా ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూస్తున్నాము. దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 3 రోజులుగా ఢిల్లీలో ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి కొంత నిరసన కార్యక్రమం చేపట్టారు. వారి అరెస్టుకు నిరసనగా ఇక్కడ బీజేపీ కార్యాలయాలను అలాగే ప్రధాన కేంద్రాల్లో కూడా కార్యాలయాల ముట్టడి సందర్భంగా కూడా ఎంతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. దాన్ని నిరసిస్తూ కూడా హనుమకొండలో కూడా ఇక్కడ పోలీసులు కొంత అడ్డుకుంటున్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ముట్టడి కూడా ఇక్కడ బీజేపీ నిర్ణయం తీసుకుంది. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చేస్తున్నాము. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కూడా ఇక్కడ దహనం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ మహిళా నాయకులను కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కరిగా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలకు అలాగే పోలీసులకు మధ్య కొంత తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. పోటాపోటీగా నిరసనలు అలాగే ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే రావు పద్మ గారు బీజేపీ నేతలు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూడొచ్చు పోలీసులు కూడా ఇక్కడ అందుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి బీజేపీ నేతలతో మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాము. ఏం జరుగుతుందని చూద్దాం. ఒక్కసారి మనం చూడొచ్చు పోలీసులు మాత్రం ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా చేరుకొని ఇక్కడ దిష్టి బొమ్మలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు అలాగే ఇక్కడ బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారి మనం బీజేపీ రావు పద్మ గారు మేడం చెప్పండి, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకరికొకరు పోటాపోటీగా ఆందోళన నడుస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 ప్లేస్లలో ఓడిపోయింది. ఇక తెలంగాణలో భారతదేశంలో ఇక భవిష్యత్తు లేదని చెప్పి చైనా ఇచ్చిన డబ్బులతోని అర్బన్ నక్సలైట్ల సహకారంతో ఇట్లాంటి విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు తప్పితే ఇంకొకటి లేదు. విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఓర్వలేక విధ్వంసాలు సృష్టిస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదనేది అర్థమవుతున్నది. కాబట్టి కాంగ్రెస్ కి తగిన బుద్ధి ఎప్పుడు ఖాయం. ఎంతసేపు నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రధానంగా తీసుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇలా నీట్ పేపర్ అయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పిండు. దాని విషయంలో మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండు, మళ్ళీ ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది. అంటే దాన్ని కావలసుకొని అర్బన్ నక్సలైట్లతోని చైనా ఇచ్చిన డబ్బులతోని మాత్రమే ఇలా సృష్టిస్తున్నారు తప్పితే ఈ విధ్వంసాలు సృష్టిస్తే జనానికి అర్థమైతా ఉన్నది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నిట్లలో పోతుంది, అన్ని రాష్ట్రాలు. ఇక్కడ కూడా ఓటు ఖాయం. సతీష్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ మీద ఇంత టార్గెట్ పెట్టడానికి కారణం ఎందుకంటే మోడీ ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నాలు దేనికి సంకేతం అనుకోవచ్చు? దేశద్రోహులందరూ ఒక్కటైనరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనుక ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేరు మీద వాళ్ళు ధర్నాలని వచ్చి వైలెన్స్ క్రియేట్ చేసిండ్రో అది అక్షరాల బయట దేశంలో నేపాల్ బంగ్లాదేశ్ లా ఎట్లా జరిగిందో అదే కుట్ర ఇక్కడ జరిగితే ఆ కుట్రని ఛేదించడం జరిగింది. అంతేగాని రాహుల్ గాంధీ యొక్క తప్పిదంతో ఆ తప్పుడు నిర్ణయాలతోని ఈ దేశాన్ని ముక్కలు చేయనని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి సార్, దాదాపు ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ బీజేపీ ప్రధాని ఇంటి ముట్టడించడానికి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి మేడం, ఇది ఎట్లా చూడొచ్చు ఈ కార్యక్రమాన్ని? అసత్య సత్యాలు అన్నది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ అనే
ఒక హోదాలో కనీసం ఇన్ని రోజులు ఒక మనిషిగానన్నా చూసిండ్రు జనాలందరూ. ఈ ఈ ప్రవర్తనతోని అసలు ఆయన ఒక మనిషిలాగా కూడా ఆయనని గుర్తిస్తలేరు. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఇంటి ముందు అంటే దేశం ప్రజలందరూ అతిరథ మహారథులు అందరూ కూడా దేశాల అందరూ కూడా ఆయనకు మహా రథం పడుతుంటే వీళ్ళు మాత్రము ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాహుల్ గాంధీకి అసలు మరి రాహుల్ గాంధీ సరిగా మైండ్ పనిచేసి చేస్తున్నారా చేయక చేస్తున్నారా అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ లేకుండా పోతుంది దేశంలో, మళ్ళీ ఇంకోసారి కూడా రాదు. మీరేం చెప్తారు? ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామం ఎట్లా చూడొచ్చు? జంతర్ మంతర్ లో ఒక చిల్లర మూక చాతగాని రోడ్డు మీద తిరిగే గంజాయి కొట్టుకుంటూ తిరిగే ఒక ఏదైతే యువత ఉంటుందో సిజేపీ అని పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ జనతా పార్టీ, చైనా జనతా పార్టీగా ఈ రోజున భారతదేశంలో నడుస్తూ ఉన్నది. వీళ్ళ దేశాన్ని బాగు చేసేది జెన్జీ ఈ రోజున ఎంత ఎదుగుతా ఉన్నది. జెన్జీ వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నదా? ప్రధానమంత్రి గారు ఎంత గొప్పగా ఉన్నారు, అట్లాంటి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి అక్కడ సెక్యూరిటీ భంగం చేసుకుంటూ రాహుల్ గాంధీ కొద్దిగానే ఇంగితగానం లేకుండా ఈ డఫాగాలను లోపర్గాలను పట్టుకొని ఇక్కడ ర్యాలీ చేయడం చాలా దుర్మార్గం. ఇక్కడ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటామండి, మీరు జై శ్రీరామ్ అయ్యే జాగిరి అనుకున్నప్పుడు ప్రతి కార్యక్రమంలో జై శ్రీరామ్ అనండి మా లెక్క. కాబట్టి ఇట్లాంటి చిత్తశుద్ధి లేని మాటలు తప్పించుకోండి. నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ మేము గాల పెడితే మమ్మల్ని వాళ్ళ దిష్టిబొమ్మ నరేంద్ర మోడీ గారు గాల పెడుతుంటే వాళ్ళని పోలీసు వాళ్ళు తమాషా చూసిళ్ళు. మేము ఈ రోజున రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంలో గాల పెడతా ఉంటే వాళ్ళు మమ్మల్ని నూకేస్తా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని ఆగం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో డిక్టేటర్షిప్ చేసిళ్ళు, డెమోక్రసీలో డిక్టేటర్షిప్ చేసిళ్ళు. మేము ప్రజాస్వామ్యాన్ని వికసిత భారత్ కోసం పోరాడే మేము ఈ రోజున భారతీయ జనతా పార్టీని ఇంత ఇబ్బంది పెట్టడం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధిగా మీరు ఈ రోజున ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మీరు వినాశకాలం దగ్గరలో ఉంది, కాసుకోండిగా. మీరు చెప్పండి సార్ ఒక్కసారి. దేశం సుశిగా ఉంటుంది. దేశంలో అల్లకొల్లం సృష్టించాలని నీట్ ఎగ్జామ్ పేరుతోని కింద దేశద్రోహులు కలిసి దేశ రాజధానిలో కూడా అల్లలు సృష్టిస్తున్నారు. విద్యార్థుల ముసుగులో కూడా సంఘ విద్రోహ శక్తులు చేరుతున్నాయి. అలాగే రాహుల్ గాంధీ గారు నిన్న నరేంద్ర మోడీ ఇల్లును నిజంగా అక్కడ పోయి ధర్నా చేయడం సిగ్గుపడిన విషయము. 12 ఏళ్లుగా దేశం అభివృద్ధి చెందుతున్న ఓర్వేలిన తనంతో దేశాన్ని డిస్టర్బ్ చేస్తున్న కాంగ్రెస్ ను పొందబెట్టాలని ప్రజల్ని కోరుకుంటున్నా. దయచేసి కాంగ్రెస్ మాత్రం మేము రోడ్ల మీద దిగనేమో. రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ పెడితే వాళ్ళకి ఆపుతామండి. ఇక్కడ దేశాన్ని కూడా పురోగతులు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా సిజేపీ అనేటువంటి ఒక దీన్ని విపరీతంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జనతా పార్టీ అని, చైనా జనతా పార్టీ అని, కమ్యూనిస్ట్ జనతా పార్టీగా సిజేపీని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల ముసుగులో ఇక్కడ కొత్త పార్టీ పుట్టుకొచ్చి ఇక్కడ అనేక విధ్వంసం చూసేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఆలోచనలు కూడా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు వికసిత భారత్ అని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్స్ అని చెప్పి అంటున్నారు. ఒక స్థాయిలో ఉండి ఒక ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం కూడా చాలా తీవ్రంగా గమనించాల్సినటువంటి అంశంగా కూడా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.